వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక గూటి పక్షులే. కాళేశ్వరం స్కామ్ను ఎందుకు తొక్కిపెట్టారన్న మోదీ. కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదన్న రేవంత్. రైతులను చంద్రబాబు రోడ్డు పాలు చేశారు. పెన్షనర్లను ఏ రోజు పట్టించుకోలేదన్న జగన్. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా ధ్యేయం. కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న బాబు. గ్లాసు గుర్తు మరొకరికి ఇవ్వొద్దు. ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు జనసేన. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల లాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా T20 వరల్డ్ కప్ టీంను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉంటారు. వెస్టిండీస్, అమెరికాలో ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజు శాంసన్, జట్టులో యశస్వి యాదవ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇక రిజర్వేషన్ల ఆటగాళ్లుగా శుభమన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా T20 వరల్డ్ కప్ టీంను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉంటారు. వెస్టిండీస్, అమెరికాలో ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజు శాంసన్, జట్టులో ఇక యశస్వి యాదవ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లుగా శుభమన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ఉంటారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ తండ్రి, నానమ్మ, ముత్తాత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009లో బలమైన మెజార్టీ లభించిందని, ఆ సమయంలో కాంగ్రెస్ అట్టడుగు సమూహాలు హక్కులు హరించిందని అన్నారు. బీసీల రిజర్వేషన్లకు కోత విధించి ముస్లింలకు ఇచ్చిందన్నారు. బీజేపీ మత రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. सरकार बनी तो ये लोग इनहेरिटेंस टैक्स लाने की बात कर रहे हैं, यानी आपकी जीवन भर की कमाई, आपने जो बचा करके रखा है, जिंदगी भर मेहनत करके जो कमाया है, और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति, आपने जो कमाया है
वो आपके संतानों को मिले, लेकिन कांग्रेस ऐसा टैक्स लाने वाली है कि अब आपने जो कमाया है वो पूरा का पूरा आपके बच्चों को नहीं दे सकेंगे। आधे से ज्यादा 55% ये कांग्रेस ने वसूल करने की योजना। ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అడ్డుపడుతుందన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదన్నారు. ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति है, जो ठेकेदार है, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है यहाँ टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के। రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మోడీ గాడిద గుడ్డిచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షంతలు ఇస్తామని, కానీ కళ్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులుగా వాడుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసింది. మరి ఈ 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు. టీడీపీ జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పవన్ ప్రకటించిన మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టొద్దని బీజేపీ హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. 3 కూటమిలో ఉండి 3 ఫోటోలను మేనిఫెస్టోలలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని జగన్ ఎద్దేవా చేశారు. ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా 3 కూటమిలో ఉండి 3 ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అమిత్ షా, మోదీల ఆదేశాలతో గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు వచ్చారన్నారు. రాజస్థాన్లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలన్న జగ్గారెడ్డి, లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గారెడ్డి.
ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తుందని, మోదీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు జగ్గారెడ్డి. ఎప్పుడు కానీ మాట్లాడేటట్టు చేసింది ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలారా, ఎస్సీ, ఎస్టీలారా ఇది గమనించండి. ఈ రోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు, మూల నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. లేకపోతే భగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎవరు కాదనలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరే. మీరు భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీల దిక్కు మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఆర్ఎస్ఎస్ చీఫ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపిస్తేనే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేస్తాయన్నారు. కొడంగల్కు తీసుకుపోయిన వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో కొనసాగిస్తామని చెప్పిన తర్వాతే సిద్దిపేటలో రేవంత్ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అంటే వాళ్ళ చేతగాంతనం, వాళ్ళ అసమర్థత, కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్టా ఉన్నారు. పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తున్నారు, షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా వాళ్ళ అసమర్థత వల్ల కరెంటు పోతా ఉంది. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ, రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని చెప్పి నేను ఉద్యోగస్తులు. అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలే అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు, నీళ్లు ఇవ్వలేము, విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు. వీసీ పర్మిషన్ లేకుండా చీఫ్ వార్డెన్ నోటీసులు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. సర్క్యులర్ ఏంటిది? కరెంటు నీళ్ల కొరత ఉండడం వల్ల విద్యార్థులను వెకేట్ చేయాలి, హాలిడేస్ ఇస్తున్నాం. ఎప్పటి నుంచి? మే 1 నుంచి మే 31 వరకు. వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు స్పందించిన వెంటనే కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇది అంత అబద్ధమే అని చెప్పేసి ఆ చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయనను మీరు బదనాం చేస్తారు. ఈ మాట ఇట్లా వదిలేస్తే మా బట్టి విక్రమార్క గారు కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి సరిపడా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఈ మూడిట్లలో ఏది నమ్మాలి? ఇలా చీఫ్ వార్డెన్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోమంటే కుదరదు. చీఫ్ వార్డెన్ మీద వీసీ రిజిస్టర్ వీసీలు ఉంటారు. వీసీల మీద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షసానందం పొందుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఉస్మానియా యూనివర్సిటీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి విద్యుత్, నీటి సమస్య లేదన్నారు. సమ్మర్ వెకేషన్స్ సమయంలోనూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టే కుట్రలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మర్ వెకేషన్ సమయంలో క్లాసెస్ లేనప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ తో పాటు యథాతథంగా ఈ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ప్రతి యూనివర్సిటీకి ఈ సమ్మర్ వెకేషన్ టైంలో కూడా విద్యార్థులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వారికి మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందిస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మాట్లాడినా మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు రండి, నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మనం వెళ్దాం.
ఒక 2 రోజులు అక్కడ బస చేద్దాం. చాలా స్పష్టంగా కరెంటు ఏదైతే వాటర్ బోర్డ్ సంబంధించిన అధికారులు వచ్చి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చి వారు కూడా చేసి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని కొంతమంది విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు చూస్తున్నారు. ఏదైతే సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. శంకరపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతుందని ఆయన మండిపడ్డారు. చేవెళ్ల నుంచి తనను గెలిపిస్తే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. శంకరపల్లి మండలం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రజలు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారించింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కాగా ఇప్పటికే రాధాకిషన్ రావు జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయిందని, పోలీస్ కస్టడీ కూడా అయిపోయిందని ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు తెలిపారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేసింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు సంబంధించిన అశ్లీల వీడియోల కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షా నిలదీశారు. దేశంలో మాతృశక్తికి తాము అండగా నిలుస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రజ్వల్ రేవణ్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉదాసీనత వ్యవహరించిందో చెప్పాలని అమిత్ షా నిలదీశారు. అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల సమస్య కాబట్టి తాము స్పందించకూడదన్నారు. దీనిపై బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన జేడీఎస్ కూడా దర్యాప్తునకు డిమాండ్ చేసిందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. समाचार पत्रों में और चैनलों में चल रहा है वो बिल्कुल आघातजनक है. ऐसा सहन किया ही नहीं जा सकता और भारतीय जनता पार्टी का स्टैंड बहुत स्पष्ट है. हम देश की मातृशक्ति के साथ खड़े हैं, देश की नारी शक्ति के साथ खड़े हैं. नरेंद्र मोदी जी का पूरे देश को एक कमिटमेंट है कि कहीं पर भी मातृशक्ति के अपमान को सहन नहीं किया जाना. परंतु कांग्रेस पार्टी जो हम पर आरोप लगाना चाहती है, मैं छोटी सी बात पूछना चाहता हूं. वहां सरकार किसकी है? सरकार कांग्रेस पार्टी की है. फेक वीडियो आपके ध्यान में ही होंगे क्योंकि टाइम पर रिलीज किए गए हैं.